నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకొక కీలక మలుపులు తిరుగుతుంది. అయితే ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ కంప్లీట్ అయ్యింది. ఇక ఎంక్వైరీ చేయడానికి ఏం లేదు అని చెప్పి సిబిఐ చెప్తుంటే, లేదు నేను అనుకున్న కోణంలో ఎంక్వైరీ జరగలేదు, కాబట్టి మరొకసారి మొదటి నుంచి ఎంక్వైరీ చేస్తూ రండి అని చెప్పి ఇక్కడ వివేకానంద రెడ్డి కూతురైనటువంటి సునీత ఈ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆమె కోర్టు సమయాన్ని వృధా చేసే పరిస్థితి తీసుకొచ్చింది అని చెప్పి నిందితుల తరపున వాదిస్తున్నటువంటి లాయర్ ఉమామహేశ్వరరావు అయితే చెప్పారు. అయితే ఇక్కడే ఏంటంటే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అటు టీడీపీకి ఆస్థాన అడ్వకేట్గా ఉన్నటువంటి సిద్ధార్థ్ లూత్రా అటు సునీత తరపున వాదనలు వినిపిస్తుంటే, ఇక్కడ ఉమామహేశ్వరరావు ఏమో నిందితుల తరపున వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ మేము చేసేది ఏం లేదమ్మా, కోర్టులు చెప్తే కానీ మేము మరోసారి ఎంక్వైరీ చేయలేము అని చెప్పి సిబిఐ పదే చెబుతున్నా సరే మరొకసారి ఎంక్వైరీ చేయాల్సిందే అని చెప్పి సిబిఐ కోర్టులో ఆమె పలు రకాలమైనటువంటి హైకోర్టులో సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూనే వచ్చింది. అయితే నిన్న మరొకసారి వాదనలు అయితే జరిగాయి ఈ కేసుకు సంబంధించి. అయితే గతంలో నిన్న జరిగిన వాదనలు వినే ముందు మనం గతంలో జరిగినటువంటి అంటే ఇక 1 వీక్ బ్యాక్ జరిగినటువంటి వాదనలు ఒకసారి వింటే కనుక, ఇక్కడ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి నిందితుల తరపున వాదిస్తున్నటువంటి ఉమామహేశ్వరరావు కొన్ని కీలకమైనటువంటి విషయాల్ని బయటికి తీసుకొచ్చారు. అదేంటంటే నర్రెడ్డి సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి అంటే వివేకానంద రెడ్డి కూతురు, ఆయన అల్లుడుగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ కూడా వివేకానంద రెడ్డిని మానసికంగా ఆర్థికంగా వేధింపులకు గురి చేశారు అని చెప్పి ఆయన తన తరపు వాదనలు అయితే వినిపించారు. అయితే వివేకానంద రెడ్డి హత్యకు ముందు అంటే ఒక 2-3 నెలల సమయంలో ఆయనకు కనీసం తిండి పెట్టే వాళ్ళు కూడా లేకుండా పోయారు అని చెప్పి ఆయన బావమర్ది భార్య కూడా ఆయన్ని వివేకానంద రెడ్డిని అసలు చేరదీయలేదు అని చెప్పి ఉమామహేశ్వరరావు అయితే వాదనలు వినిపించారు. అయితే వివేకానంద రెడ్డి ఒక ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయనకు బ్యాంకు లావాదేవీలు చాలా ఉంటాయి. అయితే చివరి సమయంలో ఆయనకు చెక్ పవర్ కూడా లేకుండా పూర్తిగా చెక్ పవర్ కూడా తీసేసి ఆయన్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు అని చెప్పి ఇక్కడ ఉమామహేశ్వరరావు అయితే వాదించారు. ఇక కుమారుడు పేరిట కొంత ఆస్తి ఇవ్వాలని చెప్పి వివేకానంద రెడ్డి భావించడంతో ఆయనకు అంటే మెయిన్గా సునీతకు ఆయన కొడుకుకు ఆస్తి ఇవ్వడం అనేది నచ్చక మెయిన్గా ఆయన హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి ఉమామహేశ్వరరావు అదే వాదిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ వివేకానంద రెడ్డి రెండో భార్యగా ఉన్నటువంటి షమీంకు ఎక్కడైతే ఆర్థికంగా చేయూత లభిస్తుంది అని చెప్పి భావించే మెయిన్గా ఈ హత్యలో ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అందుకే ఆవిడ అటు ఎంపీ అవినాష్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి ఆయన్ని ఎదుర్కోలేక రాజకీయంగా ఇక్కడ వేరే పార్టీలతో కుమ్మక్కైపోయి టోటల్గా ఇదంతా కూడా అక్కడ అంటే తన కుటుంబ సభ్యులే ఈ హత్య చేయించారు అనే విధంగా ఒక పథకం పన్నే ప్రయత్నాలు ఇక్కడ సునీత చేసింది అంటూ కూడా ఇక్కడ ఉమామహేశ్వరరావు అయితే వాదిస్తూ వచ్చారు. ఇక కుటుంబ వివాదాలను అటు కూతురుతోటి అల్లుడితోటి ఉన్నటువంటి ఆర్థిక కుటుంబ విభేదాల అంశాన్ని కూడా ఆయన పూర్తిగా కోర్టుకైతే తీసుకొచ్చారు. అయితే ఇక్కడ సునీతకు సంబంధించి రీసెంట్గా జరిగినటువంటి విషయాలను చూస్తే కనుక వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇక్కడ పూర్తిగా పరిస్థితులను గమనిస్తే ఆయన కూతురు నర్రెడ్డి సునీత పైనే పూర్తిగా అనుమానం వస్తుంది అని చెప్పి నిన్న కోర్టులో ఉమామహేశ్వరరావు అయితే వాదించారు. ఈ కేసులో కిరాయి హంతకుడిగా ఉన్నటువంటి షేక్ దస్తగిరి పాత్ర ఉంది అని చెప్పి సిబిఐ చెప్పినా కూడా ఆయనకు అనుకూలంగానే ఇక్కడ సునీత ప్రవర్తిస్తుంది. ఇక కేసులో ఎలాంటి ప్రమేయం లేని వాళ్ళకేమో వాళ్ళు అసలు ఊర్లోకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నారు, వాళ్ళ సొంత గ్రామాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ హత్యలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఏమో టోటల్గా ఆయన ఊర్లలో దర్జాగా కాలర్ ఎగరేసుకుంటూ తిరుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో తన ముద్దాయిల పైన తన నిందితుల తరపున వాదిస్తున్నారు కాబట్టి ఆ నిందితులపైన ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు. కాబట్టి కేసుని మరొకసారి రీఓపెన్ చేయడం, మరొకసారి ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయడము, ఇక్కడ కోర్టు కనుక ఆదేశాలు ఇస్తే కనుక ఇక్కడ సిబిఐ యొక్క టైం వేస్టు, ఇక కోర్టులకు ఒక్క టైం వేస్ట్, పూర్తిగా ఈ కేసుని పూర్తిగా త్వరితగతిన ముగించాలి అని చెప్పి ఉమామహేశ్వరరావు మరోసారి అయితే ఇక్కడ వాదిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ
ఇప్పటికే ఈ కేసు వివేకానంద రెడ్డి హత్య కేసు కంప్లీట్ అయిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల్లో కూడా ఈ కేసు అనేది ఎక్కడికి కూడా సాగుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది. 2023 కల్లా సిబిఐ ఛార్జ్ షీటు ఇక్కడ అనుబంధ ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. 2025 జనవరి వరకు సత్వర విచారణ కోరినటువంటి సునీత యూటర్న్ తీసుకొని అప్పట్లో మళ్ళీ ఇప్పుడు పిటిషన్ వేయడం వెనుక ఖచ్చితంగా రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం ఉంది, రాజకీయ కుట్ర ఉంది, వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కేసు పూర్తి కాకుండా చేయాలి ఇక్కడ సునీత ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది అని చెప్పి ఉమామహేశ్వరరావు అయితే ఆరోపిస్తున్నారు. ఇది నిజంగానే ఆయన ఆరోపణలు అనకుండా కూడా ఒక రకంగా చూస్తే కనుక ఇది 2024 ఎన్నికల్లో ఇది కూడా ఒక లబ్ధి చేకూరింది ప్రతిపక్ష పార్టీలకు, గత ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ కేసు కనుక 2029 వరకు అలాగే పూర్తిగా సాగదీస్తూ వస్తే అప్పుడు కూడా మరే ఇదే అంశాన్ని బేస్ చేసుకొని మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అప్పటి వరకు పొడిగించాలి అనేదే సునీత యొక్క మెయిన్ ఉద్దేశము. కాబట్టి దీన్ని ఇప్పటికైనా పూర్తిగా కేసుని కంప్లీట్ చేయాలి అని చెప్పి ఉమామహేశ్వరరావు అయితే వాదిస్తూ వచ్చారు. ఇక కొత్త సాక్షులు వచ్చినా, డాక్యుమెంట్ల ఆధారాలు లభించినా పిటిషన్ వేయడంలో అర్థం ఏముంది? కానీ ఇక్కడ కొత్తగా ఎలాంటి ఆధారము, గతంలో దొరికిన ఆధారాలే ఇప్పుడు ఆధారాలు అవే ఉన్నాయి. ఇక కొత్తగా ఆధారాలు ఏమీ దొరకలేదు. విచిత్రంగా ఎఫ్ఎస్ఎల్ నివేదిక కూడా తప్పుగా ఉందని, మార్చాల్సిందేనని ఆమె పట్టుబడడం ఏదైతే ఉందో అది పూర్తిగా విడ్డూరంగా కనిపిస్తుంది. ఇలా ఆమె కోరిన వాటిని అన్నిటినీ కూడా కోర్టులు అనుమతిస్తూ పోతే కనుక రాబోయే రోజుల్లో దీనికి కేసుకు ముగింపు అనేదే ఉండదు, ఇది నెవర్ ఎండింగ్ అనేలాగా ఇక సాగుతూనే ఉంటుంది అని చెప్పి ఉమామహేశ్వరరావు అయితే ఆయన వాదనలు వినిపించారు. మరి కోర్టు రాబోయే రోజుల్లో ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది? కేసులో పూర్తిగా కొట్టేస్తుందా, లేదంటే ఇంకా సునీత పిటిషన్లను పరిగణలోకి తీసుకొని దీన్ని మరొకసారి ఎంక్వైరీకి ఆదేశిస్తుందా అనేది ఖచ్చితంగా చూడాల్సింది.